నమస్తే, నేను సిరి. సో చాలా వరకు మనము ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది ఉంటుంది. మనం యాన్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటాం. ఇట్లా బిజినెస్లో కొన్ని ట్యాక్సెస్ కడుతూ ఉంటాం. ఇప్పుడు రెంటల్ ట్యాక్స్ అనేది కూడా వచ్చేసింది. సో ఇదైతే ఇప్పుడు ఓనర్స్కి ఇది ఒక కొరడా దెబ్బలాగా ఉంది ప్రభుత్వం నుంచి. ఇంతకీ ఈ రెంటల్ ట్యాక్స్ అంటే ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 30 సంవత్సరాల్లో తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో తనే మన రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏంటంటే రెంటల్ ఇన్కమ్ ట్యాక్స్, రెంటల్ ట్యాక్స్, అసలు ఈ రెంటల్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇది ఓనర్స్కి ఎందుకు కొరడా దెబ్బ అయింది ప్రభుత్వం నుంచి? దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే గవర్నమెంట్ ఏది తీసుకున్నా మనం వినడం చేయడం తప్ప మనం అపోజ్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పటికి కూడా 90% అన్ఆర్గనైజ్డ్, ఓన్లీ 10% ఆర్గనైజ్డ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంతవరకు సేల్స్ ట్రాన్సాక్షన్లో ఎంతైతే కొంత చూపిస్తున్నారు, 10-20%. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఎకరం షాద్నగర్లోనే ఎక్కడో దూరంగా 10 లక్షలు 20 లక్షల మీద ట్యాక్స్ కడుతున్నారు. స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ 7.6%. సో దాన్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కారు చెప్పింది, భూమి రేట్లు కానీ రిజిస్ట్రేషన్ రేట్లు కానీ పెరగబోతున్నాయి. ఒకటి. రెండోది, అదేవిధంగా అదే క్రమంలో ఎవరైతే ఓనర్స్ రెంట్స్ కలెక్ట్ చేస్తున్నారో దాని మీద ట్యాక్స్ కట్టట్లేదు. గవర్నమెంట్కి ట్యాక్స్ రావాలి. అది వాళ్ళ రీసెర్చ్లో దీంట్లో కనిపించింది, అంటే గ్యాప్ ఉందని. ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటారంటే, ఇంతకుముందు వాళ్ళు ఒక 5,000 కనుక దానికి ఏం అగ్రిమెంట్లు వస్తారు, అవి ఏమి ఉండవు. అవును తెలుసు, నువ్వు దిగు 2 నెలలు అడ్వాన్స్ దిగా అని చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటారంటే అలా కాదు, మీరు అగ్రిమెంట్ ఉండాలి కంపల్సరీ. ఇఫ్ యు ఆర్ గివింగ్ టు ఎ టెనెంట్కి నీకు మధ్య రైటింగ్ ఉండాలి. ఎంత ఒప్పుకున్నావు, ఎన్ని సంవత్సరాలు ఒప్పుకున్నావు, ఏం ఫెసిలిటీస్ ఇస్తావు, మెయింటెనెన్స్ అన్నీ రాయాలి. రాస్తే ఆ ఇన్కమ్ని ఐటీలో కవర్ చేయమంటున్నాడు, ఐటీలో చూపించమంటున్నాడు. సపోజ్ మీకు ₹1,00,000 శాలరీ 12 లక్షలు వస్తుంది అనుకోండి, మీకు ప్లస్ అదనంగా ఇంకొక 6 లక్షలు వస్తుంది, నెలకి 50,000 రెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు 18 లక్షల మీద కట్టాలి. 12 లక్షల మీద కడితే తప్పు, 18 lakhs మీద కట్టాలి. అదే అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఓనర్కి కొరడా ఎందుకు ఏంటంటే, ఇప్పుడు ఓనర్ ట్యాక్స్ కట్టకపోతే ఓనర్ నోటీసులు వస్తాయి. సో అందుకని రెండు కండిషన్ ఏం చెప్పారంటే, కంపల్సరీగా వాళ్ళు అనేది అగ్రిమెంట్ రాసుకోవడం అవసరం. రెండోది, అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఫామ్ చెక్లోనో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ తీసుకోమని అంటున్నారు. ఆ అమౌంట్ని మీ రిటర్న్స్లో చూపించి దానికి ఒక ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ కట్టాలి, లేదంటే 0 రేట్. కొంతమంది ఓనర్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి ఏమి ఉద్యోగం ఉండదు, జాబ్ ఉండదు, రెంట్లో 20,000-30,000 వస్తున్నాయి. సో 3 లక్షలు 3.5 లక్షలు కడితే ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. మినిమం 5%, ఎక్కువ ఉంటే 10-20కి వెళ్తుంది. సో ఆ 5-10% అనేది కట్టమని చెప్తున్నారు. ఎంత అప్లికబుల్ అయితే అంత అప్లికబుల్, లేదంటే 0 రిటర్న్, నిల్ రిటర్న్స్ అంటారు. ఈ రెండు మంచిదే. ఎందుకంటే మార్కెట్లో రాను నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ డిమానిటైజేషన్ స్టార్ట్ అయింది. అట్లా రకరకాల పెద్ద నోట్లన్నీ క్యాష్ సర్క్యులేషన్ తగ్గించారు. ఇప్పుడు మీరు ₹10 కానీ అందరూ ఆన్లైన్ చేస్తున్నారు. ఎవరు చిల్లర పట్టుకొని పర్సలు పట్టుకొని కనిపించారు. మొబైల్ ఉంటే అన్నీ ఉన్నట్టే. మనం లాస్ట్ టైం మొబైల్ ఉంటే లక్షలు సంపాదించే టైటిల్ మాట్లాడాం మనం. సో ఇక్కడ ఏమవుతుందంటే నరేంద్ర మోడీ మొత్తం అంతా ఆన్ స్క్రీన్ తెచ్చేస్తున్నాడు, బ్లాక్ అండ్ వైట్. ఏది జరుగుతున్నా ఇప్పుడు ఇన్కమ్ కొంతమంది మనలాంటి వాళ్ళకి పెద్ద ఇన్కమ్ ఉండదు, వాళ్ళు అక్రమంగా సంపాదించే వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని చూసాం, కొంతమంది ఆఫీసులు పట్టుబడతారు, జైల్లో పెడతారు, రైడ్ చేస్తారు, ఐటీ రైడ్ చేస్తారు, ఈడీ రైడ్ చేస్తారు, ఎంతోమంది దొరికారు మనకు తెలుసు. సో వాళ్ళంటి వాళ్ళకి బాగా ఇంపాక్ట్. 5,000-10,000 తెచ్చుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరైతే 1-2 లక్షలు నెలకి రెంటల్, ఇప్పుడు కమర్షియల్ అనుకోండి, జనరల్గా బ్లాక్ ఇవ్వరు, వైట్ అమౌంట్ ఇస్తారు, ట్యాక్స్ TDS డిడక్ట్ చేసి ఇచ్చేస్తారు. కానీ చిన్న అమౌంట్లు రిఫ్లెక్ట్ కావు, అది కూడా రిఫ్లెక్ట్ అయ్యేటట్టు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అందుకని ఓనర్కి అనేది ట్యాక్స్ మంచిదే, ట్యాక్స్ కడితే కదా కంట్రీ బతికేది. ఎంతవరకు కట్టాలి, ఎంతవరకు కట్టలేదు, ఇంకా అంటే రూల్ అయితే స్టార్ట్ పెట్టారు, ఎప్పుడు పెట్టి ఇంప్లిమెంట్ చేస్తారని తెలియదు. పెడితే పాజిటివ్ అంటే మొత్తం బ్లాక్ మనీ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా వైట్ అయిపోతుంది. వైట్ అయినప్పుడు డెఫినెట్గా నువ్వు ట్యాక్స్ కట్టాలి. అంటే ఇప్పుడు ఒకవేళ 10,000 రెంట్ ఉంటుంది, లేకపోతే 5,000 రెంట్ ఉంటుంది, దాంట్లో ఇంత పర్సెంటేజ్ అని ఉంటుందా, ఎలా ఉంటుంది సార్ మనది? అంటే వాడు ఇండివిజువల్ ఇన్కమ్. ఇప్పుడు మీరున్నా అనుకోండి, యాంకర్గా పనిచేస్తున్నారు, 50,000 జీతం అనుకోండి. మీ అమ్మమ్మ 10 ఎకరాల భూమి ఇచ్చింది, దాని మీద ఒక 50,000 వస్తుంది అంటే అంతే మీ ఇన్కమ్, 1,00,000. అట్లా కాకుండా మీరు FDలు ఉన్నాయి, FDల మీద ఒక 10,000 వస్తుంది, 1,10,000. 1,10,000 ఇంటూ 12 ఎంత, సమ్ అమౌంట్ వస్తుంది, 13,20,000. సో దాని మీద ఇంతకుముందు మీరు 6 లక్షల మీద కడుతున్నారు, 50,000 శాలరీ మీద. 6 లక్షలు తక్కువ ఉంటుంది, ఇప్పుడు 13 లక్షల మీద కట్టాలి, 13,20,000. అంటే ట్యాక్స్ అమౌంట్ గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది కదా.
ప్లస్ ఆ బ్లాక్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, వైట్ అమౌంట్ పెరుగుతుంది. సో అది గుడ్ ఫర్ బోత్ సైడ్స్. రేపొద్దు టెనెంట్స్ కూడా బ్లాక్ అనుకుంటే రేపొద్దు ఇవ్వకపోవచ్చు. పేపర్ లేదనుకోండి, ఖాళీ చేసినట్టు అడ్వాన్స్ ఇవ్వకుండా చెప్పా చేయకుండా వెళ్ళిపోతారు కొంతమంది టెనెంట్స్, అప్పుడు మీకు లాస్ కదా. అదే వైట్ పేపర్ ఉంటే ఎగ్గురు ఉంటే కేసు వేసుకోవచ్చు మీరు కోర్టులో. సో ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కొరడా ఇచ్చినట్టు కొన్ని మంచి ఉంటుంది, కొన్ని చెడు. ఏ పని చేసినా మంచి. ఇప్పుడు హైడ్రా పెట్టారు, మంచి చెడు రెండు ఉన్నాయి కదా. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ గారి దానికి మంచి చెడు ఉంది. ధరణి ఉంది, ఇప్పుడు మన భూమిని ఏదో మార్చారు. సో రకరకాలుగా గవర్నమెంట్ రకరకాలుగా చేస్తారు. సో ఓవరాల్ ఏమంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్లోకి తీసుకురమ్మంటారు. మీ ఇన్కమ్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్. ఇంతకుముందు మీరు గుర్తుంటే 5 బ్యాంకుల్లో 6 బ్యాంకుల్లో పెట్టుకున్నారు డబ్బులు, అప్పుడు ఆన్లైన్ లేదు. అంటే అప్పుడు ఈచ్ బ్యాంక్ 2 లక్షలు పెట్టారు అనుకోండి, 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా, మీ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు అలా లేదు, నువ్వు ఎన్ని బ్యాంకులు వేసుకున్నా ఒక బ్యాంకు మొత్తం పాన్ నెంబర్ ఒకటే అండి, ఇది ఆధార్ కార్డు ఒకటే. ఈ రెండు మార్చలేరు కదా మీరు. సో ఏ బ్యాంకులోనైనా ఇప్పుడు తీసుకోవచ్చు ఎంత అమౌంట్ అయినా, కానీ ట్యాక్స్ అనేది కడుతూనే ఉంటాం. 10 బ్యాంకులు 10 లక్షలు చూపించాలి, 1 లక్ష చూపిస్తుంటే కాదు. సో వాటికి కూడా ట్యాక్స్ అనేది మనం పే చేస్తాం. సో ఇప్పుడు ఈ రెంట్ అనేది ఎట్లా కడుతున్నామో దానికి కూడా ఆ పర్సంటేజ్ అంటే మీరు చెప్పినట్టు స్లాబ్స్ ఉంటాయి, 5%, 10%, 20, 30. అది ఇందులో పడితే అది మీ ఆడిటర్ చెప్తాడు ఇన్కమ్. బట్ 2-3 లక్షలు అయినా పెద్ద ఉండదు. రైట్. బట్ 3-3.5 లక్షలు దాటాక డెఫినెట్గా ఇన్కమ్ 5% స్లాబ్ స్టార్ట్ అవుతుంది. లిమిట్స్ ఉన్నాయి, 10 వరకు ఎంత, 15 వరకు ఎంత, 15 అబోవ్ అట్లా. అది ఆడిటర్ చూసుకుంటారు. రైట్ సార్. సో అగ్రిమెంట్ రాసుకోవడం మంచిది, కమిట్మెంట్ చేసుకోవడం మంచిది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, మొన్న ఒక కార్లో మా ఫ్రెండ్ ఎవరో ముసలాయన లిఫ్ట్ అడిగారంట. కార్లో కూర్చోటి చెక్కింగ్ అయిందంట. చెక్కింగ్ అయితే ఆయన మీ చుట్టాలు కాదు కాబట్టి నువ్వు ట్యాక్సీ కింద వాడుతున్నాను కేసు వేసాడంట మీద. అమ్మ నా వీళ్ళు ఎవరు అన్నారు, ఎవరో రోడ్డు మీద ఎక్కించండి, నువ్వు ట్యాక్సీ సర్వీస్ చేస్తామని అన్నారు. చెప్పలా మరి ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. సో ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇచ్చినా కూడా ఈ రోజులలో కొంచెం కష్టమే అంటారు. అయ్యో పాపం అన్న కూడా కష్టమే. మన ఉద్దేశం మంచిదే, బట్ నువ్వు డబ్బులు తీసుకుని డ్రాప్ చేస్తామో అని అన్నాడు. ఉన్నారు కొందరు డ్రైవర్లు చేస్తారు, అందరూ చేయరు కదా, ఓనర్స్ ఎవరు చేయరు. కానీ ఏదో సానుకూలంగా అంటే మంచి సానుభూతితో ముసలాడు కదా అని వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. బట్ మన పరిస్థితి బాగాలేకపోతే ఏదైనా జరగచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ కొత్త విధానాలు కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి రేపటి రోజున ముందుకు నడవడానికి ఇది మంచి పరిణామమే అంటారు. జస్ట్ డెఫినెట్గా ఎప్పటికైనా మనం బయటికి రావాల్సిందే, ఇవాళ కదా రేపైనా. రైట్. ఆజ్ నహీ తో కల్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.